ఈనాటి మన సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన చర్చకు ఒక చాలా ప్రత్యేకమైన చారిత్రకమైన ప్రాముఖ్యత ఉంది. అవును, ఖచ్చితంగా. ముఖ్యంగా ఈరోజు తేదీ మార్చి 2, 2026. ఈ రోజుకున్న ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకోవాలి. నిజమే. సరిగ్గా ఈరోజు తెలంగాణ గడ్డపై పుట్టి ఒక సామాన్య స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలకు ఎదిగిన ఒక ఉన్నత ప్రజానాయకుడి జయంతి. రాజకీయాల్లో అజాతశత్రువుగా నిలిచిపోయిన దుద్దిల్ల శ్రీపాదరావు గారి గురించే కదా మనం మాట్లాడుకునేది. అదేనండి. రాజకీయాలు అంటే కేవలం పదవులు అనుభవించడం కాదు, అదొక నిస్వార్థమైన సేవా మార్గం అని తన జీవితం ద్వారా నిరూపించిన వ్యక్తి ఆయన. మరి ఈరోజు మన విశ్లేషణకు ప్రధాన ఆధారం ఏంటి? ఈరోజు మన విశ్లేషణంతా కూడా తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు ఎంతో హృదయపూర్వకంగా రాసిన ఒక ప్రత్యేక నివాళి వ్యాసం ఆధారంగా సాగబోతోంది. ఆ వ్యాసంలో ఆయన జీవితంలోని చాలా కీలక ఘట్టాలను పొందుపర్చారు. ఆ వ్యాసం చాలా అద్భుతంగా రాశారు. ఒక సాధారణ నాయకుడు ప్రజల మనిషిగా ఎలా మారాడు అనేది అందులో చాలా స్పష్టంగా ఉంది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలా ఒక సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఎలాంటి శత్రువులు లేని మహానాయకుడిగా ఎలా ఎదిగారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. ఆయన ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన మూలాల గురించి చూడాలి. ఆయన 1935 మార్చి 2న జన్మించారు. కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన మౌళీ పటేల్, రాధాకిష్టయ్య, కమలాబాయి దంపతులకు కదాయన జన్మించింది. అవును. కానీ ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్ల సొంత ఊరు ధన్వాడ అయినా ఆయన పుట్టింది మాత్రం ఆయన అమ్మమ్మగారి ఊరైన నాగపూర్లో. ఓహో, నాగపూర్లోనా? అంటే ఆయన విద్యాభ్యాసం కూడా వేర్వేరు ప్రాంతాల్లో జరిగినట్లుంది. అదే కదా ఆయన జీవితంలో ఉన్న భౌగోళిక వైవిధ్యం. పుట్టింది నాగపూర్లో, ప్రాథమిక విద్యేమో సొంత ఊరు ధన్వాడలో పూర్తిచేశారు. ఆ తర్వాత ఎస్ఎస్సి చదువు కోసం మంథని వెళ్లారు కదా? అవును. మంథనిలోని తన బావగారైన సువర్ణ చంటయ్య గారి ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఆ పైన ఇంటర్, డిగ్రీ చదువుల కోసం ఏకంగా హైదరాబాద్ నగరానికొచ్చారు. ఒక రకంగా ఈ ప్రయాణాన్ని మనం గమనిస్తే పల్లెటూరు, చిన్న పట్టణం, ఆపై మహానగరం అంటే వివిధ వర్గాల ప్రజల జీవన శైలిని చాలా దగ్గరగా చూసే అవకాశం ఆయనకు దొరికిందంటారా? 100% దొరికింది. ఒక నాయకుడి ఆలోచనా విధానాన్ని, వాళ్లు పెరిగిన వాతావరణం ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ విశాలమైన దృక్పథమే ఆయనను అందరినీ కలుపుకుపోయే నాయకుడిగా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజమే. ఇక చదువు పూర్తయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. డిగ్రీ అవగానే ఆయన రాజకీయాల వైపు రాలేదు కదా? రాలేదు. మొదట ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఇన్స్పెక్టర్గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద పోస్ట్ కదా? అవును, చాలా పెద్ద పోస్ట్. గ్రామస్థాయిలో పరిపాలన ఎలా ఉంటుంది, ప్రజల సమస్యలేంటి, వాటిని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది అనే దానిపై ఆయనకొక పూర్తి అవగాహన వచ్చిందక్కడే. కానీ ఆశ్చర్యంగా ఆ ఉద్యోగంలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేదు. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో మళ్లీ నాగ్పూర్ వెళ్లి ఎల్ఎల్బి పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇక్కడే మనం ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో ఉద్యోగం ద్వారా తెలుసుకున్నారు. ఇక చట్టం, న్యాయం ద్వారా సామాన్యులకు ఎలా అండగా ఉండాలో ఈ న్యాయవాద వృత్తి ద్వారా నేర్చుకున్నారు. ఒక నాయకుడికి ఈ 2 ఆయుధాలు చాలా ముఖ్యం. అయితే ఆ తరువాత జరిగిన సంఘటన నాకైతే చాలా ఆశ్చర్యం కలిగించింది. తండ్రి మరణాంతరం ఆయన తీసుకున్న నిర్ణయం గురించే కదా మీరు చెబుతున్నది? ఖచ్చితంగా అదే. ఆయన చేతిలో న్యాయవాద వృత్తి ఉంది, నగరంలోనే ఉండి స్థిరపడొచ్చు. కాని ఆయన తన సొంత ఊరైన ధన్వాడకు తిరిగి వచ్చేశారు. వచ్చి కేవలం న్యాయవాదిగా కొనసాగలేదు. వ్యవసాయాన్ని తన వృత్తిగా ఎంచుకుని మట్టితో మమేకమై గ్రామంలోనే స్థిరపడిపోయారు. ఒక చదువుకున్న వ్యక్తి తిరిగి పల్లెకొచ్చి వ్యవసాయం చేయడం ఆయనకు మట్టి మీద ఉన్న ప్రేమను చూపిస్తుంది. అసలు కథ ఆసక్తికరంగా మారుతుంది కదా. ఊరికి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆయన స్వతహాగా నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి. ప్రజల సమస్యలు వినడం, వాటికి చట్టబద్ధమైన పరిష్కారాలు చూపించడం ఆయనకు అలవాటు. అది గమనించిన గ్రామ ప్రజలు, స్నేహితులు ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అంటే సర్పంచ్గా పోటీ చేయమని అడిగారన్నమాట. అవును. ఆ ఒత్తిడి మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు. అలా వరుసగా 2 సార్లు సర్పంచ్గా గెలిచారు. ఆ తరువాత మహాదేవపూర్ సమితి అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు.
ఒక క్రమపద్ధతిలో ఆయన రాజకీయ ఎదుగుదల జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన మలుపు గురించి మనం మాట్లాడుకోవాలి. ఎల్ఎంబి బ్యాంక్ చైర్మన్గా ఆయన గెలవడం. అవును, మంతని నుండి ఎల్ఎంబి అంటే ల్యాండ్ మార్గటేజ్ బ్యాంక్ చైర్మన్గా గెలిచారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ పదవి ఆయనను నియోజకవర్గమంతటా సుపరిచితుణ్ణి చేసింది. అంటే రైతులు తమ భూమిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే సంస్థ కదా అది. ప్రతి రైతుతో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడి ఉంటుంది. ఖచ్చితంగా. సాధారణంగా నాయకులకు పదవి రాగానే ముఖం చాటేస్తుంటారు. కానీ శ్రీపాదరావు గారి విషయంలో దానికి పూర్తి భిన్నంగా జరిగింది. ఆయన ప్రజల కష్టనష్టాల్లో పాలుపంచుకుంటూ వారిలో ఒకడుగా ఉండిపోయారు. ఒక రైతుకు రుణం కావాలన్నా సమస్య వచ్చినా ఆయనే స్వయంగా ముందుండేవారు. ఈ కలుపుగోలుతనమే ఆయన్ని 1983 ఎన్నికల నాటికి ఒక బలమైన నాయకుడిగా నిలబెట్టింది అని చెప్పొచ్చు. 1983 ఎన్నికల ప్రస్తావన వస్తే ఆనాటి రాజకీయ వాతావరణాన్ని మనం ఒకసారి నిష్పాక్షికంగా విశ్లేషించాలి. అవును, అది మామూలు సమయం కాదు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభంజనం ఒక సునామీలా నడుస్తోంది. ఆ సమయంలో శ్రీపాదరావు గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ లభించింది. ఒకవైపు ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ వేవు, దానికి తోడు మంథని నియోజకవర్గంలో సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. సంజయ్ విచార మంచ్ పార్టీ గుర్తుందా మీకు? అవును, మేనకా గాంధీ గారు స్థాపించిన పార్టీ. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం సంజయ్ విచార మంచ్ మధ్య పొత్తు కుదిరింది కదా. కరెక్ట్. ఆ ఒప్పందం మేరకు విచారమంచ్ అభ్యర్థిగా చంద్రుపట్ల రాజిరెడ్డి గారు పోటీకి దిగారు. ఆయన కూడా అక్కడ చాలా బలమైన నాయకుడు. అంటే శ్రీపాదరావు గారికి రెండు వైపులా గట్టి సవాలు ఎదురైందన్నమాట. గట్టి పోటీ నెలకొన్నప్పటికీ అంతటి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని శ్రీపాదరావు గారు ఘన విజయం సాధించారు. అది కేవలం ఆయన వ్యక్తిత్వం వల్లే సాధ్యమైంది. అది నిజంగా ఒక సంచలన విజయం. ఆ తర్వాత ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కదా. అంటే ప్రజల నమ్మకాన్ని ఆయన అంత బలంగా నిలబెట్టుకున్నారు. అవును. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక అత్యున్నత ఘట్టం శాసనసభ స్పీకర్గా ఆయన ఎన్నిక కావడం. అన్ని రాజకీయ పార్టీల ఏకగ్రీవ మద్దతుతో ఆయన స్పీకర్ అయ్యారు కదా. ఒక నాయకుడికి అన్ని పార్టీలు మద్దతు తెలపడం అంటే అది ఆయన అజాతశత్రుత్వానికి నిదర్శనం. స్పీకర్ పదవికి ఆయన నిజంగా వన్నె తెచ్చారని విశ్లేషకులు ఇప్పటికీ ప్రశంసిస్తుంటారు. సభను హుందాగా నడపడమే కాదు, ఆయన తన సొంత నియోజకవర్గాన్ని కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. విమర్శలకు భయపడకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా మంథని ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వ్యాసంలో స్పష్టంగా ఉంది. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. 1994 ఎన్నికల సమయానికి పరిస్థితులు మారిపోయాయి. అవును, ఆ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారింది. నక్సల్స్కు పోలీసులకు మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ అనిశ్చితి, ఆ భయం నీడలోనే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు శ్రీపాదరావు గారు పరాజయం పాలయ్యారు. 3 సార్లు గెలిచి స్పీకర్గా చేసిన నాయకుడు ఓడిపోవడమంటే ఆయన అభిమానులకు చాలా బాధ కలిగించుంటుంది. అయితే దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే రాజకీయాల్లో ఒక నాయకుడి నిజమైన వ్యక్తిత్వం ఓటమి తర్వాతే తెలుస్తుంది అంటారు కదా. శ్రీపాదరావు గారు దీన్ని అక్షరాలా నిరూపించారు. అంటే ఆయన ఓటమిని కూడా చాలా హుందాగా స్వీకరించారన్నమాట. అవును, ఆయన గెలిచినా ఓడిపోయినా ప్రజలకు దూరం కాలేదు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే గెలిచిన ప్రత్యర్థి అప్పటి ఎమ్మెల్యే రామ్రెడ్డి గారిపై ఆయన కనీసం ఒక్క చిన్న విమర్శ కూడా చేయలేదు. నేటి రాజకీయాల్లో ఇలాంటి హుందాతనం చూడటం చాలా కష్టం. ఒక ఓటమిని ఇంత పరిపక్వతతో స్వీకరించడం వల్ల ప్రజల్లో ఆయనపై అభిమానం మరింత పెరిగి ఉంటుంది. పెరిగింది. పదవి లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ వారి కష్ట సుఖాలు వింటూ ముందుకు సాగారు. కానీ ఆ తర్వాత జరిగిన ఆ విషాదం మాత్రం యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. 1999 ఏప్రిల్ 13వ తేదీ ఆ రోజు జరిగిన దారుణం గురించి తలుచుకుంటేనే భయమేస్తుంది. అవును, మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి వెళ్లి ఆయన తన అనుచరులతో తిరిగి వస్తున్నారు. దారి మధ్యలో దట్టమైన అడవుల్లో నక్సల్స్ ఆయన వాహనాన్ని ఆపారు కదా. ఏదో మాట్లాడాలని అడవిలోకి తీసుకెళ్లారు కదా. తీసుకెళ్లి అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపారు. ఎవ్వరికీ ఎలాంటి అపకారం చెయ్యని, ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకుడిని నక్సల్స్ ఎందుకు చంపారన్నది ప్రతి ఒక్కరిని కలిచివేసింది. నిజమే. ఒకవైపు ప్రజల కోసమే పోరాడుతున్నామని చెప్పే నక్సల్స్, ప్రజల కోసం నిరంతరం శ్రమించే ఒక నిస్వార్థ నాయకుణ్ణి ఇలా దారుణంగా చంపడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఒక్క సిద్ధాంతం పేరుతో జరిగిన ఈ ఘోరాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు.
అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనారు కదా. ఆయన హుటాహుటిన మార్చురీ వద్దకు చేరుకున్నారు. అవును, ఆ మహానాయకుడి మృతదేహాన్ని చూసి ముఖ్యమంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. నక్సల్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్నారు. అయితే ఇదంతా మనకు ఏం చెప్తోంది? ఒక సాధారణ స్థాయి నుంచి ఎదిగి ఆఖరికి ముఖ్యమంత్రితో కన్నీరు పెట్టించిన ఆ నాయకుడి జీవితం మనకు ఇచ్చే సందేశమేంటి? దుద్దిల్ల శ్రీపాదరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఒక అజాతశత్రువుగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడాలి అన్నదే ఆయన జీవితం ఇచ్చే సందేశం. సిరిసిల్ల శ్రీనివాస్ గారి వ్యాసం ద్వారా ఆయన నిస్వార్థ సేవలను మనం మరోసారి గుర్తు చేసుకున్నాం. ఖచ్చితంగా. అయితే ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న తలెత్తుతోంది. ఆశయాల సాధన కోసం తుపాకులు పట్టిన వారు సమాజం కోసం అహర్నిశలు శ్రమించే ఒక నిస్వార్థ నాయకుడి గొంతు నొక్కడం ద్వారా సాధించిందేమిటి? హింస ఎప్పుడైనా సమాజ నిర్మాణానికి పునాది కాగలదా? ఇది నిజంగా ప్రతి ఒక్కరూ తమకు తాము విశ్లేషించుకోవాల్సిన లోతైన ప్రశ్న. అవును. ఈ ప్రశ్నను శ్రోతల ఆలోచనకే వదిలేస్తూ ఈనాటి లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.